నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను నవత. ముస్లింలకు ఇచ్చిన హామీలను కేసీఆర్ విస్మరిస్తున్నాడా? ఇఫ్తార్ దావతులతో బుజ్జగించే ప్రయత్నాలు చాలా బాగా చేస్తున్నారు సీఎం సాబ్. 8 ఏళ్లుగా ముస్లింలకు ఇచ్చిన హామీలు పట్టించుకున్న పాపాన పోలేదు. మాయ మాటలతో కాలం గడుపుతూ వస్తోంది తెలంగాణ సర్కారు, ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్రంలో ముస్లింల పరిస్థితులను కండ్లకు కట్టినట్టుగా డాక్టర్ సుధీర్ కమిషన్ సూచనలను బుట్టతాకలు వేస్తోంది టీ సర్కార్. 7 ఏళ్లలో మైనారిటీ బడ్జెట్ని 9448.16 కోట్లను కేటాయించిన కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు చేసింది మాత్రం 5254 కోట్లే. అంటే 55% మాత్రమే ఖర్చు చేసింది తెలంగాణ సర్కార్. అంటే వార్షిక బడ్జెట్లో ఖర్చు చేసింది 1% లోపు మాత్రమే అని చాలా క్లియర్గా చెప్పొచ్చు. ఇక మొత్తానికి రాష్ట్రంలో 14% ఉన్న మైనారిటీలు 14% ఉన్న మైనారిటీలకు 1% బడ్జెట్ అసలు ఎట్లా సరిపోతుంది? మైనారిటీలకు జరుగుతున్న అన్యాయానికి అద్దం పడుతున్నట్టుగా గణాంకాలు చాలా క్లియర్గా చెప్తున్నాయి. ఇక ఈ సంవత్సరం చూసుకుంటే మైనారిటీ బడ్జెట్కి సంబంధించి 1740 కోట్లను కేటాయించింది తెలంగాణ సర్కార్. మొత్తం వార్షిక బడ్జెట్ తెలంగాణ వార్షిక బడ్జెట్లో 1% లోపే ఉంది. ఇక ఇది సరిపోదు అన్నట్టు ఇఫ్తార్ దావత్ల కోసం 8 కోట్లు ఖర్చు చేస్తోంది. తోఫాలకు 21 కోట్లు కేటాయించింది సర్కార్. అంటే ఈ ప్రత్యేకించి 29 కోట్లను తెలంగాణ సర్కార్ కేటాయించలేదు. ఏవైతే మైనారిటీల అభివృద్ధి కోసం నిధులు కేటాయించారో ఆ బడ్జెట్ నుంచే ఖర్చు పెడుతూ చాలా గొప్పగా పేపర్ల మీద కవర్ల మీద ఫోటోలు వేసుకొని బట్టలు పంచుతున్నామంటూ గొప్పలు చెప్పుకుంటోంది. ఇక సీఎంఓ నిధుల నుంచి కాకుండా మైనారిటీ బడ్జెట్ నిధుల నుంచి కేటాయింపు చేయడంతో కొంత మైనారిటీలు అయితే అసంతృప్తిగా ఉన్నారని చెప్పొచ్చు. ఇఫ్తార్లు, తోఫాలకు వృధా అవుతున్న ఖర్చులను మైనారిటీ సంక్షేమం కోసం వాడితే ఈ చాలా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుందని చెప్తున్నారు. 28 కోట్ల నిధులతో 10 లక్షల సబ్సిడీ లోన్లు 290 మందికి ఇవ్వచ్చు. అలాగే ఒకవేళ 5 లక్షల సబ్సిడీ లోన్లు ఇస్తే 580 మందికి ఉపాధి కల్పించవచ్చు. కాదు అని 2 లక్షల మందికి సబ్సిడీ లోన్లను అందిస్తే 1450 మందికి ఉపాధి ఇవ్వడం ద్వారా మైనారిటీల అభివృద్ధికి ప్రభుత్వం చాలా కృషి చేయొచ్చు. కానీ ఇవన్నీ చేయకుండా, వాళ్ళ అభివృద్ధిని పట్టించుకోకుండా సంవత్సరానికి ఒక్కసారి వచ్చే రంజాన్కి సంబంధించి దావత్లు, తొఫాలను ఇస్తూ మేము మైనారిటీ సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రభుత్వం అని చాలా గొప్పగా చెప్పుకోవడాన్ని ఈరోజు తెలంగాణ ముస్లింలే వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ ముస్లిం సంఘాల జాక్ నుంచి మస్తు వ్యతిరేకత ఎదుర్కొంటోంది తెలంగాణ ప్రభుత్వం. ముస్లిం వర్గాల్లోని నిరుద్యోగులు, విద్యావంతులను పట్టించుకున్న పాపాన ఇప్పటి వరకు ప్రభుత్వం కనిపించలేదు. ఇక మైనారిటీ నిరుద్యోగులకు ఉచిత కోచింగ్లను పూర్తిగా విస్మరించిందనే చెప్పాలి కేసీఆర్. ముస్లింలకు ఇచ్చిన 12% రిజర్వేషన్ల హామీ గురించి పూర్తిగా ఊసే మర్చిపోయారు. ఇక గిరిజన రిజర్వేషన్ని, ముస్లిం మైనారిటీ రిజర్వేషన్ని 2 ముడిపెట్టి 2 వర్గాలకు కూడా అన్యాయం చేయడంలో ముందుంది. ఇక తెలంగాణలో అన్యాక్రాంతం అవుతున్న వక్ఫ్ భూముల గురించి మనందరికీ తెలిసిందే. ఇక హజ్ హౌస్లోని వక్ఫ్ బోర్డు రికార్డుల గదికి తాళం వేసి సీజ్ చేయించిన ఘనత నిజంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుంది. హజ్ హౌస్ నుంచి 1000 కోట్ల వక్ఫ్ భూముల రికార్డులు మాయమయ్యాయి అనే విషయం, దానికి సంబంధించిన ఆరోపణలు ఈ రోజుకు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఇఫ్తార్ కావో సబ్ కుచ్ భూల్ జావో అంటే ఎలా సాధ్యమవుతుంది? ఇఫ్తార్లు, తోఫాలు వద్దు, అభివృద్ధి, సంక్షేమం, సాధికారత, రిజర్వేషన్లు, స్టడీ సర్కిళ్ళు. ఈరోజు మైనారిటీలు కోరుకుంటుంది ఇదే. ఉద్యోగాలు, ఉపాధి కావాలంటూ మైనారిటీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మొత్తానికి మైనారిటీలను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి గారి లీలలకు మైనారిటీలు నిజంగా పడిపోతారా? ఇఫ్తార్ విందులకో లేకపోతే వాళ్ళు ఇచ్చే తొఫాలకో ముస్లింలంతా కూడా ఈరోజు జై కొడతారా? అందరూ సమానమే తెలంగాణలో అని ముఖ్యమంత్రి చెప్తున్న మాటల్లో వాస్తవాలు ఉన్నాయా? ఇది వాళ్ళ మన చర్చాంశం. ఇక ఈ చర్చాంశంలో మనతో పాటు పాల్గొనేందుకు అబ్బాస్ గారు, ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అలాగే సలీం పాషా గారు, ముస్లింల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు, ఇద్దరైతే మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అబ్బాస్ గారు అలాగే సలీం గారు, నమస్తే అండి ఇద్దరికి. ఫస్ట్ అబ్బాస్ గారు, చూస్తున్నామంటే ఇదంతా చూస్తుంటే, జరిగిన పరిణామాలు చూస్తుంటే ఎందుకు ఇంత మైనారిటీలకు అన్యాయం చేస్తోంది ప్రభుత్వం అనిపిస్తుంది. నేను ఒక మాట కూడా విన్నాను, రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో 5 కోట్లు ఖర్చు పెట్టి విందు ఏర్పాటు చేశారు.
5 కోట్లు పెట్టి ఏర్పాటు చేశారంటే చాలా గొప్పగా ఫీల్ అయ్యా. అబ్బా, ఎంత ముఖ్యమంత్రి గారికి జాలి హృదయము, అందరినీ ఎంత బాగా పట్టించుకుంటున్నారని. కానీ అవి మీ సంక్షేమ నిధులు అని తెలిసినాక కొంత ఆశ్చర్యం వేస్తుంది. మీ సంక్షేమ నిధులతో మీకు విందులు ఇవ్వడం ఎందుకు? మీరు చేసుకోలేరా? ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకి అలాగే మైనారిటీ సమాజానికి అందరికి కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. ముఖ్యంగా ఈరోజు కేసీఆర్ గారు ఏదైతే తను చెప్పాడో, ఆయన అనేక సందర్భాల్లో తెలంగాణ ఏర్పడే టైంలో కానీ తెలంగాణ ఉద్యమంలో కానీ ఆయన చెప్పింది ఏంటంటే, ముసల్మానों की बारे में मैं अच्छी तरीक़ा से जे वाकिफ़ हूँ, मैं सब कुछ जानता हूँ, उसको क्या होना क्या नहीं होना वो सब जो है मैं देखता हूँ बोल के उन्होंने అప్పుడు చెప్పాడు అన్నట్టు. చెప్తే మేము అందరం కూడా అనుకున్నాం కేసీఆర్ గారికి ముస్లింల యొక్క బతుకుదల గురించి, ముస్లింల యొక్క ఇబ్బందుల గురించి, వాళ్ళ యొక్క ఆర్థిక కష్టాల గురించి, అలాగే వాళ్ళ యొక్క బతుకుల గురించి బాగా తెలుసు, ఆయనకి చాలా పెద్ద ఎత్తున అధ్యయనం చేసిందని చెప్పేసి అనుకొని ఆ రకంగా మేమందరం కూడా ఆయన వచ్చే తెలంగాణ ఏర్పడితే మాకు ఏదో లాభం జరుగుతుందని చెప్పేసి అనుకున్నాము. కానీ ఇప్పటిదాకా మీరు చెప్పారు, టీవీలో కూడా చూపించారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ముస్లింలకి అభివృద్ధిలో చాలా వెనుకబాటుతనమే ఉంది. బడ్జెట్లో అన్యాయం జరుగుతూ ఉంది. దాదాపు ప్రతి సంవత్సరం 2 లక్షల కోట్లు, 1,50,000 కోట్ల నుండి స్టార్ట్ అయిన బడ్జెట్ ఇప్పుడు 2 లక్షల కోట్లకు పైగా ఉంది. కానీ ఇంత బడ్జెట్ ఉన్నా దాదాపు 14% ఉన్నటువంటి మైనార్టీలకు అన్యాయం, చాలా తీరని అన్యాయం జరుగుతూ ఉంది. అందుకనే మేమందరం కూడా ముస్లిం జాకే కాదు, బయట ఉన్నటువంటి సమాజాన్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. రేపు 29వ తారీఖు ఏదైతే ఇఫ్తార్ విందు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందో, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఇఫ్తార్ విందుకు మీరు వెళ్ళకండి. ప్రభుత్వానికి ఒక మెసేజ్ పంపించండి, మాకు ఇఫ్తార్ వద్దు, మాకు అభివృద్ధి కావాలి, మాకు ఇఫ్తార్ సంబంధించినటువంటి ఇది వద్దు, మాకు సంక్షేమం కావాలి, మా పిల్లలకు చదువులు కావాలి, ఉద్యోగాలు కావాలి, చిన్న చిన్న లోన్లు వస్తే మేము చిన్న చిన్న పనులు చేసుకొని బతకడానికి ఏదైతే పేద మైనార్టీలు ఉన్నారో వాళ్ళకి అభివృద్ధి ఫలాలు అందాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే దాదాపు 45% మందికి ఉండడానికి ఇండ్లు లేవు, వాళ్ళకి ఇండ్లు కావాలి. ఇలాంటి వాటి గురించి ఆలోచించండి తప్ప ఏదో చిన్న ఒక ఖర్జూర్ పండు తినిపించో, ఒక బిర్యానీ ప్యాకెట్ ఇచ్చో, లేదంటే 200 రూపాయల చీర ఇవ్వడం వల్ల ఎలాంటి అభివృద్ధికి జరగదు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అందుకనే ఈ రంజాన్ సంబంధించినటువంటి గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఇఫ్తార్ పార్టీకి అటెండ్ కావద్దు అని చెప్పేసి మేము అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందుకనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ విషయంలో పెద్ద ఎత్తున గత నెల రోజులుగా మేము క్యాంపెయిన్ చేస్తున్నాం. ప్రజలందరికీ కూడా అవేర్నెస్ తీసుకురావడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాం. దానికి మీరందరూ కూడా మీడియా నుంచి, రాజ్ న్యూస్ నుండి కూడా మాకు సహకారం కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రైట్, తప్పకుండా. సలీం పాషా గారు, నిజంగా కూడా రేపు నిజంగా ఇప్పటిదాకా అబ్బాస్ గారు చెప్పినట్టు ఒక ఖర్జూరా పండు, ఒక బిర్యానీ, ఒక చీర, అదైనా సరే కనీసం టీఆర్ఎస్ ఫండ్ నుంచి అయినా, కోట్ల ఫండ్ ఉంది మాకు, చాలా విరాళాలు వస్తున్నాయని చాలా గొప్పగా ప్లీనరీలో నిన్నగాక మొన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పుకున్నారు. వాటిలో నుంచి ఖర్చు పెట్టినా నిజంగా మైనారిటీల గురించి ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నాడు అనుకోవచ్చు. మీ పిల్లలు చదువుకోవాల్సిన చదువులకు ఉపయోగించే డబ్బుల కోసమో, ఉపాధికి ఉపయోగించే డబ్బుల కోసమో, లేదా ఇంకా ఏ విధంగా అభివృద్ధి కోసం ఉపయోగించే డబ్బులతోనో 5 కోట్లు పెట్టి ఇంత పెద్ద విందు మీకు అవసరం అనిపిస్తోందా? లేదండి, మేము ముందుగా రాజ్ న్యూస్ టీవీ ఛానల్ వారికి, అదేవిధంగా యావత్తు తెలంగాణ ముస్లిం సమాజానికి అందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ముందుగా రాజ్ న్యూస్ వారు మైనార్టీ సమస్యల మీద డిబేట్ పెట్టినందుకు చాలా ఈ చర్చను మేము స్వాగతిస్తూ ఉన్నాం. మేము గత 8 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమం నుంచి కూడా కేసీఆర్ గారు అనేక వర్గాలకు ఎట్లా హామీ ఇచ్చారో ముస్లిం మైనార్టీల గురించి కూడా చాలా హామీలు ఇచ్చున్నారు. రాష్ట్రం వచ్చినాక 8 సంవత్సరాల నుంచి మేము వేచి చూసాం. ఈ 8 సంవత్సరాల నుంచి తెలంగాణలో ముస్లింల అభివృద్ధి కూడా జరుగుతుంది, బంగారు తెలంగాణలో ముస్లింలకు కూడా న్యాయం దక్కుతుందని మేము చూసాం. కానీ ఈ 8 సంవత్సరాల అనుభవంలో ఎక్కడ కూడా ఏ రంగంలో కూడా ముస్లిం మైనార్టీలకు వాళ్ళ జనాభా ప్రాతిపదికన ఎక్కడ కూడా అన్యాయం దొరకట్లేదు. అది బడ్జెట్ వివరాలు మీరే ఈ డిబేట్ ప్రారంభమవుతున్నప్పుడు బడ్జెట్ వివరాలని మీరే చాలా చక్కగా చెప్పారు. బడ్జెట్ వాస్తవం. ఇప్పుడు 14% ఉన్న మైనార్టీలకు 1% బడ్జెట్ కేటాయిస్తూ ఉన్నారు రాష్ట్ర వార్షిక బడ్జెట్లో పోల్చుకుంటే. అది మళ్ళీ ఆ 1%లో కూడా ఖర్చు చేసేది సగమే. బడ్జెట్లో న్యాయం దొరకట్లేదు. ఇంకా రిజర్వేషన్లు అనేది ఒక ఎన్నికల స్టంట్గా మిగిలిపోయింది. ఇక రిజర్వేషన్లు నిన్న కూడా మేము ఆశగా ఎదురు చూసాం.
ప్లీనరీలో ఇకనైనా. ఎందుకంటే గత నెల రోజుల నుంచి మళ్ళీ మా డిమాండ్ల మీద మేము ప్రచారం చేస్తూ ఉన్నాం, ప్రెస్ మీట్లు పెట్టినాం. దాదాపు ముస్లిం సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి 20 పైచిలకు కలెక్టర్లకు కూడా వినతి పత్రాలు ఇచ్చినాం, వెంటనే సమస్యల పరిష్కారం చేయాలని. ఈ ఏదైతే ఇఫ్తారు పేరు మీద, రంజాన్ తోఫాల పేరు మీద 30 కోట్లు ఖర్చు పెడుతున్నారో ఇవన్నీ వద్దని చెప్తా ఉన్నాం మనం. రైట్. సలీం పాషా గారు చెప్పండి, మీరు చెప్పండి, వాయిస్ క్లియర్గానే ఉంది. హలో, మీరు చెప్పండి, వినిపిస్తుంది, వాయిస్ క్లియర్గానే ఉంది. వినిపిస్తుందా అండి నా వాయిస్? వినిపిస్తుంది, చెప్పండి. మేము నెల రోజుల నుంచి మా ప్రజలను చైతన్యవంతం చేసే పని మీద ఉన్నాం. ప్రజలు కూడా దీనికి యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. మా మైనార్టీ సంక్షేమం కోసం కేటాయించిన నిధులలో ప్రతి సంవత్సరం ఇట్లా 30-40 కోట్లు ఖర్చు పెడితే విద్యకు తక్కువవుతున్నాయి. మీరు ఇట్లా దావతుల పేరు మీద, తోఫాల పేరు మీద ఖర్చు పెట్టడం వల్ల విద్యకు డబ్బులు ఖర్చు అవుతూ ఉన్నాయి, సంక్షేమం కుంటుపడిపోతూ ఉంది. ఇప్పుడు ఈ 30 కోట్లు, ఒక్క ఎగ్జాంపుల్ మీరే చెప్పారు, 30 కోట్లు సబ్సిడీ లోన్ల కింద ఇస్తే ఎంతమంది జీవితాలు బాగుపడతాయో మీరు చెప్పారు. ఇవాళ మైనార్టీ స్టడీ సర్కిల్ ఉన్నాయి, రంజాన్ తర్వాత కోచింగ్ ఇద్దామని అంటున్నారు. పెద్ద ఎత్తున ప్రభుత్వం కూడా 90,000 పైచీలకు ఉద్యోగాలు భర్తీ చేస్తుంది. ఇప్పుడు భర్తీ అయిన ఉద్యోగాలు భర్తీ అయితే దాదాపు తెలంగాణలో ఒక 4-5 సంవత్సరాల వరకు కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు. మరి ఇలాంటి సందర్భంలో మైనార్టీ స్టడీ సర్కిల్ ద్వారా కోచింగ్ ఇవ్వడానికి బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు, జీరో బడ్జెట్. ఇలా పిల్లలకు ఎట్లా కోచింగ్ ఇస్తారు? అదే బీసీ శాఖ మంత్రి గంగుల కమలాకర్ గారేమో నిరుద్యోగ అభ్యర్థులకు కోచింగ్తో పాటు స్టైఫండ్ కూడా ఇస్తామంటున్నారు. 50 కోట్లైనా ఖర్చు పెడతామంటున్నారు బీసీ సంక్షేమ శాఖ నుంచి. మరి మైనార్టీ సంక్షేమ శాఖ నుంచి కూడా ఆ రకంగా ఒక ప్రకటన రావాలి, కానీ రాలేదు. ఇట్లా చూసుకుంటూ పోతే వక్ఫ్ బోర్డుకు జ్యుడిషియల్ పవర్ రాలేదు. సరే, కేంద్రం రిజర్వేషన్ల పేరు, కేంద్రం పేరు చెప్పి తప్పించుకుంటున్నా ఉన్నారు. ఎప్పుడైనా మీరు కేంద్రం దగ్గర ఈ రిజర్వేషన్లను 12% రిజర్వేషన్ల కోసం ఒప్పియడానికి మీరు ప్రయత్నం చేశారా? చిత్తశుద్ధితో లేదు. ఒక్క లేఖన రాశారా ప్రధానమంత్రికి? రిజర్వేషను 12% రిజర్వేషను ఏమైంది సార్ అని ప్రధానమంత్రి గారికి ఒక్క లేఖ రాశారా? పార్లమెంటును స్తంభింపజేశారా? ఢిల్లీలో ఒక ధర్నా చేశారా? చేయలేదు. అది ఎన్నికల స్టంట్గా మీరు వాడుకున్నారు. మైనార్టీ స్టడీ సర్కిళ్లకు లేవు. మీరు కేటాయించే అత్యవసర మైనార్టీ బడ్జెట్లోకి వెళ్ళి ఇట్లా 30-40 కోట్లు ఖర్చు పెట్టి ఇఫ్తార్ దావతులు పెట్టుకోవడం వల్ల ఎవరికి లాభం? రేపు 5 కోట్లు పెట్టి ఎల్బీ స్టేడియంలో మీరు ఇఫ్తార్ దావత్ చేయడం వల్ల పేదరికం పోతుందా? ముస్లింలో ఉన్న పేదరికం పోతుందా? దేశంలో వచ్చిన అనేటువంటి సర్వేలు చెప్తా ఉన్నాయి, కమిషన్ల రిపోర్ట్లు చెప్తా ఉన్నాయి. స్వయంగా మీరు ముఖ్యమంత్రి అయినాక వేసుకున్నటువంటి సుధీర్ కమిషన్ రిపోర్ట్ కూడా చెప్తా ఉన్నది, అక్కడక్కడ కొన్ని ప్రాంతాలలో దళితుల కంటే ముస్లిం మైనార్టీలు వెనుకబడి ఉన్నారు అని చెప్తా ఉన్నది. మరి మీరు చేయాల్సిన పనులేంది? ఇవి ఇట్లా మైనార్టీ సంక్షేమం నిధులు ఇట్లా ఖర్చు పెట్టడము మేము దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ 30 కోట్లుంటే ఇలా మైనార్టీ స్టడీ సర్కిల్ ద్వారా పిల్లలకు కోచింగ్తో పాటు స్టైఫండ్ కూడా ఇవ్వచ్చు. మీరు ఇటువైపు ఆలోచన చేయండి. ఎంతసేపు మాకు ప్రతి సంవత్సరం ఇప్పుడు జరగబోయే ఇఫ్తారు రేపు తెలంగాణ వచ్చినాక 8వ ఇఫ్తారు కేసీఆర్ గారు ఇచ్చేది. ప్రతి ఇఫ్తార్లో ఇఫ్తార్ ఖావో సబ్ కుచ్ భూల్ జావో, 8 సంవత్సరాలుగా మేము ఓపిక పట్టినామా లేదా? చూసినామా లేదా? ఏ రంగంలో కూడా ముస్లిం మైనార్టీలకు న్యాయం జరగట్లేదు. 12% రిజర్వేషన్లో అక్కడ పక్కన పెడితే రాజకీయంగా లేదా నామినేటెడ్ భర్తీలు ఏమైనా న్యాయం జరుగుతుందా? అక్కడ కూడా మీ చేతిలో ఉంది అది చేయడానికి. 12% రిజర్వేషన్ అడిగినప్పుడేమో కేంద్రం పేరు చెప్తా ఉన్నారు. మరి ముస్లింలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం, నామినేటెడ్ దాంట్లో ప్రాతినిధ్యం కల్పించడం అది మీ చేతిలో ఉంది కదా. మీరు ఒక్క మాట చెప్తే అయిపోతుంది కదా, మీరు చెయ్యరు. ఇవాళ మైనార్టీ కమిషన్ ఖాళీగా ఉంది, ఇవాళ ఉర్దూ అకాడమీ ఖాళీగా ఉంటుంది, హజ్ హౌస్ ఖాళీగా ఉంటుంది, హజ్ కమిటీ ఖాళీగా ఉంటుంది, ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా అది ఖాళీ అయి 2 సంవత్సరాలు అవుతుంది. అడగంగా డిమాండ్ చేయంగా మొన్న ఒక నెల రోజుల కింద ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నియమించారు. ఇంకా ఫుల్ బాడీ ఇంకా రాలేదు. ఈ తెలంగాణ వచ్చినాక ఇన్నిసార్లు రాజ్యసభ స్థానాలు మీరు భర్తీ చేశారు. ఒక్క ముస్లిం మైనార్టీకి రాజ్యసభ స్థానం ఇచ్చారా? ఎందుకు 14% ఉన్న ముస్లిం మైనార్టీలకు రాజ్యసభ వద్దా? అంటే అర్హులు కాదా? ముస్లిం మైనార్టీలు రాజ్యసభ సభ్యత్వానికి అర్హులు కాదా? మొన్న నెల రోజుల కింద 19 ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేస్తే ఒక్క ఎమ్మెల్సీ స్థానం కూడా ముస్లిం మైనార్టీలకు ఇవ్వలే.
కానీ ప్రతి ఇఫ్తార్లో ఖజూర్లు తినిపించి నేను మైనార్టీల ఉద్ధారకుడు అని చెప్తారు, మళ్ళా మైనార్టీలకు మాత్రం ఏం చెయ్యరు. ఇది గమనించాలి. ఇవాళ ముస్లిం మైనార్టీలు ఇది గమనించారు. ఇవాళ మీ చేతిలో ఉన్నాయి కూడా మీరు చెయ్యట్లేదు కదా, మీ చేతిలో ఉన్నాయి కూడా మీరు చెయ్యలేకపోతా ఉన్నారు. 14% ఉన్న ముస్లిం మైనార్టీలకు బడ్జెట్లో అసలు 1% నిధులు కూడా ఖర్చు కావట్లేదు. మరి ఇట్లా మీరు ఇంత తక్కువ నిధులు ఖర్చు పెడితే మరి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ ముస్లిం మైనార్టీల పేదరికం పోవడానికి? ఇవాళ మీకు ఒక మాట చెప్తా ఉన్నా, మొన్నటికి మొన్న 33 జిల్లాల మీ టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులను ప్రకటించుకున్నారు. 33 జిల్లాలలో ఒక్క జిల్లాకు ముస్లిం అభ్యర్థిని ఒక్క జిల్లాకు ముస్లింను జిల్లా అధ్యక్షుని చేస్తారండి? 14% ఉన్న జనాభాకు ఒక 2-3 రావాలి కదా. ఇట్లా చూసుకుంటూ పోతే ఏ రంగంలో కూడా ముస్లిం మైనార్టీలకు న్యాయం జరగట్లేదు. ఇవాళ నేను చెప్తున్న తెలంగాణ మేధావులు కూడా ఆలోచన చేయాలి. 14% ఉన్న ముస్లిం మైనార్టీలు ఈ తెలంగాణలో వాళ్లకు న్యాయం దక్కకుండా, సరైన ప్రాతినిధ్యం దక్కకుండా, వాళ్లకు ఏ రంగంలో కూడా న్యాయం దక్కకుంటే ఇది నెంబర్ 1 తెలంగాణ ఎట్లయితుంది, బంగారు తెలంగాణ ఎట్లయితుందో ఇవాళ టీఆర్ఎస్ పార్టీతో పాటు తెలంగాణ మేధావులు కూడా ఆలోచన చేయాలి. ఏ రంగంలో చూసినా ముస్లింలకు ప్రాతినిధ్యం దొరకట్లేదు. మరి ఎట్లా ఈ తెలంగాణలో ముస్లిం మైనార్టీల పేదరికం పోతుంది, దరిద్రం పోతుంది, వాళ్ళు ఎట్లా అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు వస్తారు? ఒక్క పథకం టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో, టీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చినటువంటి ఒక్క పథకం అన్న ఉందా? ఒక్క పథకం అన్న ఉందా ముస్లిం మైనారిటీలకు వచ్చింది? ఒక్క పథకం కూడా లేదు. కాబట్టి ప్రతి సంవత్సరం ఇఫ్తార్ ఖావో సబ్ కుచ్ భూల్ జావో, ఇఫ్తార్ ఖావో సబ్ కుచ్ భూల్ జావో, ఇదే కొనసాగుతుందండి. రైట్. సలీం పాషా గారు, ఈ డిస్కషన్ ఇలాగే కొనసాగిద్దాము ఒక షార్ట్ బ్రేక్ తర్వాత. మొత్తానికైతే చూస్తున్నాము, మైనారిటీలను అభివృద్ధి దిశగా అడుగులు వేయించాల్సిన ప్రభుత్వాలు ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయి. మైనారిటీలు అభివృద్ధి చెంది విద్యావంతులవుతే ప్రశ్నించే తత్వం మొదలవుతుంది. ఆ తత్వాన్ని ఎదగనీయకుండా ఉండడానికే ఈరోజు మైనారిటీలకు సంబంధించి ఏ ఒక్క విషయంలో కూడా అవకాశాలు కల్పించట్లేదు. నిజంగా కూడా సలీం పాషా గారు చెప్పినట్టు ఒక్క రాజ్యసభ సీటును కూడా కేటాయించలేదు 14% రిజర్వేషన్ ఉన్న ముస్లింలకి. అలాగే జిల్లా అధ్యక్షుల్లో కూడా ఒక్కరిని మాత్రమే నియమించడం, ఎమ్మెల్సీలలో కూడా ఒక్కరికి అవకాశం ఇవ్వకపోవడం అంటే నిజంగా టోపీలు పెట్టుకొని ఖర్జూరా పండ్లు పట్టుకొని వచ్చినంత మాత్రాన మైనారిటీ మొత్తం మా భుజాల మీద మోస్తున్నామని ప్రభుత్వం చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం? మొత్తానికి చూస్తున్నాము, ఇఫ్తార్ విందులు వద్దు, అభివృద్ధి దిశగా అడుగులు వేయించండి మైనారిటీలతో, అదే మాకు ముద్దు అంటూ మొత్తం మైనారిటీలు కూడా ఇప్పుడు ఇస్తున్న ఇఫ్తార్ విందులకు సంబంధించి వ్యతిరేక గళాన్ని అయితే వినిపిస్తున్నారు. కోట్లలో ఖర్చు చేస్తున్నా అవి మా నిధుల నుంచే ఖర్చు చేస్తూ నిజంగా మైనారిటీలో పేదవారికి దానికి సంబంధించిన ఫలాలు అందట్లేదు అంటే ఈరోజు తెలంగాణలో మైనారిటీలకు ఎలాంటి ప్రాధాన్యత కల్పిస్తున్నారో కూడా అర్థమవుతుంది అంటూ మైనారిటీ సంఘాలు అయితే గళం విప్పుతున్నాయి. అబ్బాస్ గారు, రేపు ముఖ్యమంత్రి గారు ఇవ్వబోయే ఇఫ్తార్ విందుకు సంబంధించి 5 కోట్లు కూడా మైనారిటీకి సంబంధించిన నిధులలో నుంచి వాడుతున్నవే. పోనీ 5 కోట్ల నిధులు వాడుతున్నా ముస్లింలందరికీ ఉంటుందా అంటే ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఇన్విటేషన్ పంపిస్తారో వాళ్ళకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది. అంటే ఆయనకు నచ్చిన వాళ్ళను ఆయన పిలిచి ఒక విందు ఇవ్వడానికి మైనారిటీ డబ్బులను ఖర్చు పెట్టడం అనేది ఒక అధికార పార్టీ నేతగా, ముఖ్యంగా ఒక ముఖ్యమంత్రిగా ఎంతవరకు సమంజసం అనుకుంటున్నారు? దాన్నే మేము వ్యతిరేకించేది. ఎందుకంటే మైనార్టీ సంక్షేమ బడ్జెటే చాలా తక్కువ ఉంది, దాదాపు 1% కూడా ఉండటం లేదు. అందుకే ఆ 1% దాంట్లో నుండి ఇలాంటి కార్యక్రమాలకు వెచ్చించడం వల్ల మైనార్టీల యొక్క అభివృద్ధికి అది ఆటంకంగా ఉంటుంది. ఎందుకోసం చెప్తున్నామంటే, మీరు అభివృద్ధి గురించి పట్టించుకోండి అని ఎందుకు చెప్తున్నాము? బడ్జెట్ అనేది లేకుండా అభివృద్ధి అనేది సాధ్యం కాదు. ఇప్పటికీ మనం దాదాపుగా 10 లక్షల కుటుంబాలు ఈరోజు మైనార్టీ కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ 10 లక్షల కుటుంబాలలో దాదాపు 8 లక్షల కుటుంబాలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు వీళ్ళంతా. ఇది నేను చెప్తున్నది కాదు, ఆ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సుధీర్ కమిషన్ రిపోర్టే చెప్పింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉండి ఆటోలు నడుపుకొని, మెకానిక్ షాపులలో పనిచేసి, లేకుంటే బేకరీలలో పనిచేసి, హోటళ్లలో పనిచేసి, ఫుట్పాత్ల మీద పూలు అమ్ముకొని, పండ్లు అమ్ముకొని, చెప్పులు అమ్ముకొని, హరేక్ మాల్ అమ్ముకొని, పాన డబ్బాలు నడుపుకొని, ఇలాంటి స్థితిలో మైనార్టీలు ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో బతుకుతూ ఉన్నారు. మీరు చూస్తే ఏ జిల్లాకు పోండి, ఏ గ్రామానికి పోండి, పంశారు అతికే అటువంటి వాడు కంపల్సరీ మైనార్టీ ఉంటాడు ఎక్కడో ఒక దగ్గర. కాబట్టి ఇలాంటి ఎందుకు వస్తున్నాయి? ఇంత పేదరికంలో ఎందుకు ఉంటున్నారు అంటే ప్రభుత్వం వైపు నుండి ఎలాంటి సహకారం అందడం లేదు. ఈ సహకారం అందాలి అంటే కంపల్సరీ బడ్జెట్లో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే రాజేందర్ సచార్ కమిటీ ఏదైతే సూచించిందో, రాజేందర్ సచార్ కమిటీ ప్రకారం చూసినా
39% వెనుకబడి ఉన్నారు అని చెప్పేసి రాజేందర్ సచార్ చెప్పింది. కాబట్టి ఆ నివేదిక చూసినా ఈ నివేదిక చూసినా సచార్ కమిటీ రిపోర్ట్ వచ్చినప్పుడు ఇదే టీఆర్ఎస్ ఉండే, అప్పుడు టీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉండి అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా చేసింది. ఏమని? జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ సిఫార్సులను మీరు అమలు చేయండి, బడ్జెట్ సప్లాన్ చట్టం చేయండి అని చెప్పేసి అప్పుడు మీరు ధర్నాలు చేశారు. ఇప్పుడు 8 ఏళ్ళు అవుతుంది మీరు అధికారంలోకి వచ్చి. మీకు ఎవరు అడ్డుకుంటా ఉన్నారు మైనార్టీ సప్లాన్ చట్టం చేయడం కోసం? అందుకనే మైనార్టీ సప్లాన్ చట్టం చేస్తే దాదాపు ప్రతి సంవత్సరం ఒక 5,000 కోట్లు 8,000 కోట్లు లేకుంటే ఒక 10,000 కోట్లు ఆ బడ్జెట్ సప్లాన్ ద్వారా వస్తే మీరు బస్తీలను డెవలప్ చేయడానికి నేను చెప్పా. ఈరోజు ఇప్పటికి కూడా అంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? 22% 22% మంది ముస్లిం మైనార్టీలో ఉన్నటువంటి పిల్లలు స్కూల్ ముఖం చూడట్లేదు. ఇప్పుడు నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ రిపోర్ట్ ఉంది ఇది. ఈరోజు దాదాపుగా మైనార్టీ మహిళలలో ఎడ్యుకేషన్ తక్కువగా ఉంది, లిటరసీ రేటు తక్కువ ఉంది, పడిపోతూ ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలలో సరి అయినటువంటి ప్రాతినిధ్యం లేదు, 4% మించి లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలలో లేరు, చదువులో వెనుకబడిపోయి ఉన్నారు, మహిళలలో వెనుకబడిపోయి ఉన్నారు, మహిళా ఎడ్యుకేషన్లో. ఈరోజు పిల్లలు కూడా ఈరోజు పోయి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక బేకరీలలో ఇక్కడ అక్కడ మెకానిక్లలో 10 సంవత్సరాల పిల్లలు 8 సంవత్సరాల పిల్లలు 5వ తరగతిలో 8వ తరగతిలో డ్రాప్ అవుట్ అయిపోయి పని చేసుకొని బతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈ పేదరికము ఈ వెనుకబాటుతనము ఇది పోవాలంటే కంపల్సరీ బడ్జెట్లో ఒక మార్పు రావాలి. వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, వాళ్ళని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది, వాళ్ళకి జీవనోపాధి కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వైపుగా ఈ ప్రభుత్వాలు ఎందుకు ఆలోచించట్లేదు? సచార్ కమిటీ రిపోర్టు వచ్చింది, సుధీర్ కమిషన్ రిపోర్టు చెప్పింది. అందుకనే మీరు బడ్జెట్ సప్లాన్ చట్టం చేయండి, దాని ప్రకారంగా బడ్జెట్లో మైనార్టీలకు కేటాయించండి. మాకు రంజాన్ తోపాలొద్దు, లేకుంటే నీ ఇఫ్తార్ విందులొద్దు. ఎందుకు మతంలోకి మత కార్యక్రమాల్లోకి ప్రభుత్వం అవసరం లేదని చెప్తా ఉన్నాం. మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది ఒకటే. ఈరోజు ఏ పార్టీకైనా ఎవరికైనా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఈరోజు మతం అనేటువంటి దానిలోకి ప్రభుత్వాలు జోక్యం చేయాల్సిన అవసరం లేదు. ఆ ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి గురించి మీరు మాట్లాడండి. ఇప్పుడు ఓల్డ్ సిటీలో వెళ్ళండి, ఓల్డ్ సిటీలో వెళ్తే అసలు దారులు ఇరుకిరుకు దారులలో ఇప్పుడు మనం సర్వే చేస్తే కనీసము ఈ డోలీ మీద ఎవరికైనా ఆరోగ్యం బాగలేకుంటే వాళ్ళని మంచంలో ఎత్తుకొని కాదు, మనిషి ఎత్తుకొని రావాల్సినటువంటి పరిస్థితి. ఒక ఆటో వెళ్ళలేదు అక్కడికి, ఒక సైకిల్ మీద బండి మీద తీసుకొని పోవడానికి కూడా ఇబ్బంది ఉంది. మనం ఎక్కడో ఆదివాసీ గూడాలలో లేకుంటే అడవులలో డోలీ మీద ఎత్తుకొచ్చిరని మనం వింటూ ఉంటాం, పోవడానికి రవాణా సౌకర్యం లేక. కానీ హైదరాబాదు ఓల్డ్ సిటీలో ఆ రకమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళని అక్కడ నుండి కొంచెం డెవలప్ అయ్యేటువంటి ప్రాంతాలకు షిఫ్ట్ చేయాలి, ఆ రకంగా అభివృద్ధి చేయడం కోసం కావాల్సినటువంటి ఇది చేయాలి. అందుకే మీరు ఇళ్ల నిర్మాణం ఏం చేస్తారు, డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి మైనార్టీలకు ఎన్ని కేటాయిస్తున్నారు ఇది మీరు ప్రకటించండి, మీరు ఒక వైట్ పేపర్ ఇవ్వండి. లేదు ఇక ఇంతమందికి మేము చదువు చెప్పేయడానికి ఉర్దూ స్కూళ్ళ పరిస్థితి ఏంటి? మొత్తం స్కూల్స్ అన్ని కూలిపోతూ ఉన్నాయి. ఉర్దూ టీచర్ పోస్టులు దాదాపు 532 పోస్టులు ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి. వాళ్ళని సర్టిఫికెట్ చూసి వాళ్ళని వెరిఫికేషన్ చేసి ఆ ఉర్దూకు సంబంధించినటువంటిది మీరు పట్టించుకోవట్లేదు. రెండవ అధికార భాష అని చెప్పన్నారు. కాబట్టి ఉర్దూ టీచర్స్ రిక్రూట్మెంట్ లేదు, ఉర్దూ కాలేజీలలో రిక్రూట్మెంట్ సరిగా లేదు, ఉర్దూ సంబంధించినటువంటి పాఠశాలను పట్టించుకోరు. అలాగే ఇప్పుడు మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. ఏమనంటే ఒక మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ పెడతా ఉన్నారు. ఓకే, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, కానీ వాటికి సొంత బిల్డింగులు లేవు, సరి అయినటువంటి పద్ధతిలో అవి నడవడం లేదు. కాబట్టి మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్కి మీరు సొంత బిల్డింగులు నిర్మించడం కోసం మీరు ఏం చేస్తారు? అది ఆ రకమైనటువంటి ప్రకటన ఒకటి చేయండి. కాబట్టి ఇవన్నీ ఏవి పట్టించుకోకుండా ఊరికే చిన్న ఇవి మన మామూలుగా మీరు చెప్పారు బుజ్జగించడం కాదు, ఇది మోసం చేయడము, మభ్యపెట్టడము. ఆ మభ్యపెట్టేటువంటి కార్యక్రమాన్ని మీరు బంద్ పెట్టండి, మోసం చేసేటువంటి కార్యక్రమాన్ని మీరు బంద్ పెట్టండి. ఈరోజు మైనార్టీలను ఇంకెంతకాలం మోసం చేస్తారు? ఎంతకాలం మీరు ఈ రకంగా మభ్యపెడతా ఉంటారు? చిన్న వాటితోటి ఈ రకమైనటువంటి తప్పుడు పద్ధతులలో చేయడం వల్ల ఈరోజు మైనార్టీల అభివృద్ధికి సంబంధించినటువంటి ఎజెండా అనేది వెనుకబడిపోతూ ఉంది. వాళ్ళ వెనుకబాటుతనం గురించి చర్చ రావట్లేదు, వాళ్ళ పేదరికం గురించి చర్చ రావట్లేదు. కాబట్టి మీరు పేదరికము వాళ్ళ యొక్క అభివృద్ధి గురించి మీరు చర్చ చేయండి, వాళ్ళ జీవన వసతుల గురించి మీరు చర్చ చేయండి, అక్కడ హాస్పిటల్స్ గురించి చర్చ చేయండి. ఇప్పుడు చాలా చోట్ల హాస్పిటల్ వసతులు లేనటువంటి పరిస్థితి ఉంది. మీరు హైదరాబాద్ లాంటి చోట్ల మీరు బస్తీ దవాఖానాన్ని పెట్టారు, అందులో అసలు సరిగా లేవు, వసతులు లేవు. ఒక పేట్ల బుర్జ్ హాస్పిటల్ ఆడుంది,
ఆ హాస్పిటల్కి సంబంధించినటువంటి మెటర్నిటీ పోతే ఎప్పటికక్కడ కిక్కిరిసిపోయి ఉండేటువంటి పరిస్థితి ఉంది. హాస్పిటల్ వసతులు లేవు. అలాగే ఇప్పుడు ఉస్మానియా ఉంది, దానికి సంబంధించినటువంటిది మేము కొత్తది కడతాం ఇదని చెప్పేసి అన్నారు. ఓల్డ్ సిటీ అభివృద్ధికి సంబంధించినటువంటిది ఏంటి పరిస్థితి? అందుకనే మైనార్టీస్ ఎక్కువ కాన్సన్ట్రేట్ అయి ఉన్నటువంటి హైదరాబాద్ లాంటి ఓల్డ్ సిటీకి ఒక 10,000 కోట్లు, ఒక 20,000 కోట్లు మీరు కేటాయించి అక్కడ మొత్తం ఒక అభివృద్ధి చేయండి. ఎందుకు దాన్ని అట్లాగే ఉంచాలి? చదువులో వెనుకబడి, ఆ విద్యలో వెనుకబడి, తర్వాత ఉద్యోగాలలో వెనుకబడి, మొత్తం వెనుకబడతనంతో ఒక సమూహం అక్కడ జీవిస్తూ ఉంటే తెలంగాణ ఎట్లా అభివృద్ధి చెందుతుంది? అందుకనే ఈ అన్నిటి కూడా మీరు డిబేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రతి రంజాన్ వచ్చినప్పుడు మాత్రమే ముస్లింలను ఏదో గుర్తు చేసుకొని ఆ రాజకీయ నాయకులు వచ్చి ఇఫ్తార్ విందులు తినేసి మర్చిపోయి టోపీ పెట్టుకోండి ఇదే చేస్తే మేము చెప్పదలుచుకుంది ఒకటే, మీరు టోపీ పెట్టుకొని ముస్లింలకు టోపీ పెట్టకండి. మీరు వాగ్దానాలు చేసి మోసం చేయకండి. మీరు ఏదైతే చేయాలనుకుంటారో మీరు బడ్జెట్లో ఇది చేయండి, మీరు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయండి. ఆ రకంగా సుధీర్ కమిషన్ రిపోర్ట్ని కానీ, ఆ సచార్ కమిటీ రిపోర్ట్ని కానీ మీరు ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం వెంటనే చర్యలు తీసుకోకుంటే ఇంకా ఎంతో కాలం ఇట్లా మభ్య పెడుతూ ఉండేటువంటి పరిస్థితి లేదు. మేల్కొంటా ఉన్నారు, వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. అందుకనే ఈరోజు రోజా ఉండడం అనేది ఎవరో వచ్చి ఖర్జూర తినిపిస్తారనో, ఎవరో వచ్చి ఇఫ్తార్ విందిస్తారనేటువంటి దానికోసం ఎవరు రోజా ఉండరు. ఎవరికి సంబంధించినటువంటి వాళ్ళ మత భక్తికి సంబంధించినటువంటిది అది. కాబట్టి వాళ్ళు రోజా ఉండాలా, ఉంటే ఇఫ్తార్ ఎక్కడ తినాలి, ఎట్లా తినాలని వారు నిర్ణయించుకుంటారు. కానీ ఈ రకంగా ఒక సామూహికంగా అందరినీ పిలిచి అది మైనార్టీ ఉన్నటువంటి దాంట్ బడ్జెట్లో నుంచే ఖర్చు పెట్టేసి దాన్నే మనది తీసి మనకు పెట్టేటువంటి కార్యక్రమం అది అవసరం లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అందుకనే ప్రభుత్వము దీని మీద ఆలోచన చేయాలి. లేదంటే ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు కూడా ఆ రకమైనటువంటి సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పేసి మేము హెచ్చరించదలుచుకున్నాం. తెలంగాణలో మైనారిటీకి సంబంధించిన హోమ్ మినిస్టర్, మైనారిటీకి సంబంధించిన ఒక పార్టీ, 7 సంవత్సరాలుగా 9,448 కోట్ల బడ్జెట్, దాన్ని మొత్తం ఈక్వెల్ చేస్తే ఇంకా వెనుకబాటుతనంలోనే ఉన్న మైనారిటీలు, విద్యకు నోర్చుకొని మైనారిటీలు, వైద్యానికి నోర్చుకొని మైనారిటీలు. మరి ఎక్కడ పోతోంది తెలంగాణలో అభివృద్ధి? ఎక్కడ కనిపిస్తోంది తెలంగాణలో సమానత్వం? బుజ్జగింపులతోని, లాలుచనతోని చేసిన తప్పులను టోపీ కింద కప్పిపుచ్చుకుంటే సరిపోతుందా? లేకపోతే ప్రజలకు ఆ టోపీలు పెట్టి ముందుకు వెళ్ళాలి అనుకుంటే అది సాధ్యమవుతుందా? ఇక కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో మైనారిటీలను ఎంత లెక్కన మోసం చేస్తుందనేది కళ్ళకు కొట్టొచ్చినట్టుగా కనబడటంతో పాటు మైనారిటీలలో కూడా ఈరోజు ప్రభుత్వాలు ఏ విధంగా తమను మోసం చేస్తున్నాయనే విషయాల్ని అవగాహన చేసుకునే స్థితికి ఈరోజు తెలంగాణలో మైనారిటీలు ముందుకొచ్చారు. ఒకసారి సలీం పాషా గారు మీరు చెప్పండి, 7 ఏళ్లలో 9,448 కోట్ల బడ్జెట్, ఒక హోమ్ మినిస్టర్ స్థాయి వ్యక్తి, మైనారిటీకి చెందిన వ్యక్తి, అలాగే మైనారిటీ కోసమే పాటుపడుతున్నామని చెప్పుకునే ఒక పార్టీ, ఇన్ని ఉండి కూడా కనీసం హైదరాబాద్లో మైనారిటీలకు సంబంధించిన ఒక స్థలాన్ని కూడా, అంటే ఒక ప్లేస్ని కూడా డెవలప్ చేసుకోలేకపోయిందంటే దీనిలో ఎవరి వైఫల్యం కనిపిస్తోంది? అయితే వైఫల్యం అనేది ఎవరో ఒకరి మీద బాధ్యత కాదండి, ప్రభుత్వం. అంటే కేసీఆర్ గారికి ఇప్పుడు ఒక విషయం ఇక్కడ ఏంటంటే, కేసీఆర్ గారికి అవగాహన లేదు, ఆయనకు తెలియట్లేదని కాదు. మైనార్టీ సమస్యల మీద కేసీఆర్ గారికి అవగాహన ఉంది, ఆ విషయం మాకు కూడా తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ చేసే పనుల దగ్గర, ఇచ్చిన హామీలను నెరవేర్చే దగ్గర ఆయనకు చిత్తశుద్ధి లేదు. ఇవాళ ఎందుకు అంటున్నామంటే, ఈ 8 సంవత్సరాల్లో 9,000 కోట్లు బడ్జెట్ కేటాయించారు, 9,400 కోట్లు. అందులో దాదాపు 5,000 కోట్లు ఖర్చు చేసి మిగతా 4,000 కోట్లు చిల్లర డబ్బులు మళ్ళీ వాపస్ పోయినాయి. కేటాయించి అత్తేసారు, అది పూర్తిగా ఖర్చు చేయరు. ఇంకొకటి, అసలు ప్రాతినిధ్యం కల్పించడము కేసీఆర్ గారి చేతిలోనే ఉంటుంది. ఆ కేసీఆర్ గారు అనుకుంటే ఎవరు ఆపగలుగుతారు? కేసీఆర్ ముస్లిం మైనార్టీలకు ఒక ముఖ్యమంత్రి స్థానంలో, ప్రభుత్వ అధినేత స్థానంలో ఉండి కేసీఆర్ ముస్లిం మైనార్టీలకు పనిచేయాలనుకుంటే, అభివృద్ధి చేయాలనుకుంటే ఎవరు అడ్డుపడతా ఉన్నారు? మరి ఎవరు అడ్డుపడతా ఉన్నారో ప్రజలకు చెప్పండి. ఎవరు అడ్డుపడట్లేదు. మీకు చేయడానికి చిత్తశుద్ధి లేదు. టీఎస్పీఎస్సీలో ఒక ముస్లిం మైనార్టీకి అవకాశం ఉండదా అండి? టీఎస్పీఎస్సీలో అంటే సలీం పాషా గారు మీరు చెప్తుంది వాస్తవం. ఆయనలో చిత్తశుద్ధి లేకున్నా మైనారిటీకి చెందిన నాయకులంతా కూడా దాన్ని ప్రశ్నించవచ్చు కదా, ఎందుకు ప్రశ్నించకుండా అలాగే ఉండిపోతున్నారు? ఎవరు ప్రశ్నిస్తారు? మహమూద్ అలీ గారు రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నారు, కేసీఆర్ దగ్గర పోయి మాట్లాడగలుగుతారా? హామీలు సార్ మా హామీ నెరవేర్చండి అని చెప్పగలుగుతారా? చెప్పలేరు. మహమూద్ అలీతో పాటు టీఆర్ఎస్లో ఉన్న ఏ ముస్లిం నాయకుడు కూడా కేసీఆర్ దగ్గరికి పోయి మైనార్టీ సమస్యల మీద ఇట్లా జరుగుతుంది సార్, మీరు హామీ నెరవేర్చాలని చెప్పే ధైర్యం ఎవరికైనా ఉన్నదా? లేదు. కాబట్టి అందుకనే ఇవాళ మేము వేచి చూసినాం.
మహమూద్ అలీ గారు కేసీఆర్ గారి దగ్గర పోయి ఇవన్నీ హామీలు నెరవేరుస్తారని, ఇంకా టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ముస్లిం నాయకులు పోయి చేస్తారని 8 సంవత్సరాల నుంచి ఓపిక పట్టినాం, వాళ్ళతోటి కాదు. అందుకనే ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీగా మేధావులందరూ సమాజం కోసం పనిచేసే వాళ్ళందరూ మేమంతా యూనిటీగా ఇలా సమస్యల గురించి మేము తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఒకవేళ ముఖ్యమంత్రి గారు చెప్పాలనుకుంటే రేపు చెప్పమని చెప్పండి, మేమైతే నెల రోజులుగా మా ప్రచారం అయితే మేము కొనసాగిస్తూ ఉన్నాం. రేపు ఎవ్వరు కూడా ముస్లిం సమస్యల మీద చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు, సమస్యల పరిష్కారం కావాలని కోరుకునే వాళ్ళు రేపు కేసీఆర్ గారి ఇఫ్తార్ దావత్కు పోవద్దని మేము కోరుతా ఉన్నాం. రెండవది రేపు మీరు కావాలని చేసుకుంటారు కదా, సమాజం ఏమో వద్దంటుంది, ముస్లిం సమాజం వద్దంటుంది, మీరు చేసుకుంటామంటారు కదా, చేయండి. రేపు చెప్పండి, రేపన్నా ఈ సమస్యల మీద మీరు నోరు విప్పండి. మళ్ళీ ఎప్పటిలాగా ఇఫ్తార్ ఖావో సబ్ కుచ్ భూల్ జావో ఖజూర్ ఖిలాకే జాతే అంటే నై. ఇలా ముస్లిం సమాజంలో సమాజం మేల్కొంది. ఇఫ్తార్ నై చాయే, రోజ్గార్ చాయే, ఇఫ్తార్ నై చాయే, హమారీ తర్హీ చాయే అని ఇలా ముస్లిం సమాజం అడుగుతుంది. రేపు మీరు నోరు విప్పాలి. సో ఈ సమస్యల మీద మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. లేకపోతే రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి ముస్లిం మైనార్టీలు తగిన బుద్ధి చెప్తారు. ఇలా చెయ్యాల్సిన అంశాలు కేసీఆర్ గారు మాకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందంటే తను చెయ్యాల్సిన అంశాలను కూడా చెయ్యకుండా మూలకు పడేస్తున్నాడు కేసీఆర్ గారు. ఎన్నో చేయొచ్చు ఆయన అనుకుంటే. టీఎస్పీఎస్సీలో ఒక ముస్లిం అభ్యర్థిని పెట్టడాన్ని ఎవరు వ్యతిరేకిస్తారండి? ఎవరు అడ్డుకుంటారు? ఒక యూనివర్సిటీకి ముస్లింను వైస్ ఛాన్సలర్ చేయడాన్ని ఎవరు అడ్డుకుంటారండి? రైట్. మీ నామినేటెడ్ పదవులు భర్తీ చేయండి. నామినేటెడ్ ఇప్పుడు కమిషన్ ఖాళీగా ఉంది, అన్ని ఖాళీగా ఉన్నాయి. మీ పార్టీలో ఉన్న ముస్లింలకే ఇవ్వండి, వేరే వాళ్ళకి ఇవ్వమని చెప్పట్లేదు కదా, మాకు ఇవ్వమని చెప్పట్లేదు కదా. మీ పార్టీలో ఉన్న వాళ్ళకి ఇవ్వండి. ఎందుకు ఖాళీగా పెడతా ఉన్నారు? సంవత్సరంన్నర నుంచి మైనార్టీ కమిషన్ ఖాళీగా పెట్టారు. మైనార్టీల సమస్యలు మరి ఎవరి దగ్గర పోవాలి? సమస్యలు వస్తే కమిషన్ ఉంటే కమిషన్ దగ్గర పోతారు. ఇప్పుడు ఎక్కడికి పోవాలి? కమిషన్ దగ్గరికి. మీరు అదనపు బాధ్యత కొప్పుల ఈశ్వర్ గారికి మైనార్టీ శాఖ మంత్రి ఇచ్చారు. ఆయన చాలా బిజీగా ఉంటాడు, అదనంగా మైనార్టీ శాఖ ఇచ్చారు. మైనార్టీ శాఖ మంత్రిని ఒక మైనార్టీకి ఇస్తే మైనార్టీ దగ్గర పోయి ఆ సమస్యలు చెప్పుకునే అవకాశం ఉంటుంది కదా. లేదా కావాలని కేసీఆర్ గారు తను చేయాల్సిన అవకాశం ఉండి కూడా ముస్లిం మైనార్టీల మీద చేయట్లేదు. అంటే ఇది ఆయనకు ప్రేమ, ముస్లిం మైనార్టీల మీద ఎంత ప్రేమ ఉన్నదనేది ఆయనకు ఎంత ప్రేమ ఉందనేది తెలిసిపోతుంది. ఎందుకంటే సమస్యలన్నీ పెండింగ్లో ఉన్నాయి. 4 సంవత్సరాల నుంచి ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి లోన్లు బంద్ అయిపోయినాయండి. ఇలా నీళ్లు తెలంగాణ మేధావులకు కూడా నేను చెప్తా ఉన్నా, నీళ్లు నిధులు నియామకాల పునాదిగా జరిగిన తెలంగాణ ఉద్యమంలో ఇవాళ సుధీర్ కమిషన్ రిపోర్టు, కేసీఆర్ గారు వేసిన కమిషన్ రిపోర్ట్ వచ్చింది. ఒక్కసారి మేము ఆశపడ్డాం సుధీర్ కమిషన్ రిపోర్టును యథావిధిగా ఆ కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చ చేస్తారని ఆశపడ్డాం. ఒక్కసారి సుధీర్ కమిషన్ మీద రిపోర్టు మీద అసెంబ్లీలో చర్చ జరగదు. ఒక్కసారి అఖిలపక్ష మీటింగ్కు మీరు ప్రగతి భవన్కు ఒక్క మీటింగ్ కూడా పిలవలేదు. ఇలా సుధీర్ కమిషన్ రిపోర్టు చదవండి, 400 పేజీలు ఉంది. 400 పేజీలు ఉంది. కేసీఆర్ గారు 80,000 పుస్తకాలు చదివినామని చెప్పిన మీరు 400 పేజీలు ఉన్న సుధీర్ కమిషన్ రిపోర్టును ఒకసారి చదవండి. సుధీర్ కమిషన్ సప్లాన్ ఇవ్వాలి ముస్లింలకు అని చెప్పింది. సుధీర్ కమిషన్ వీళ్ళకి రిజర్వేషన్లు పెంచొచ్చు, వీళ్ళు అత్యంత దరిద్రంలో ఉన్నారు, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు అని చెప్పింది. అదే సుధీర్ కమిషన్ బ్యాంకులు లోన్లు ఇవ్వడానికి ముస్లింలకు బ్యాంకులు లోన్లు ఇవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏం ప్రాపర్టీ ఉండదు, సొంత ఇల్లు లేదు. 47% మంది ముస్లింలకు సొంత ఇల్లు లేదని చెప్పింది. భూమి లేదు, ఇవాళ వ్యవసాయ భూమి లేదు ముస్లింలకు. సుధీర్ కమిషన్ రిపోర్ట్లో పేర్కొన్నారు 15% మందే ముస్లింలు, తెలంగాణలో ఉన్న ముస్లింలు వ్యవసాయ అనుబంధంగా ఉన్నారు. అందులో 2-3% మందికే సొంత భూమి ఉంది. మిగతా శాతం అంతా వ్యవసాయ కూలీలుగా ఉన్నారు. 80% మంది పైచిలుకు ముస్లింలు స్వయం ఉపాధి రంగంలో ఉన్నారు. ఈ స్వయం ఉపాధి రంగంలో ఉన్న వాళ్ళకి ఏమిస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి? సబ్సిడీ లోన్లు ఇస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. తీయండి, ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర ఎన్ని లక్షల సబ్సిడీ లోన్ల పెండింగ్ ఉన్నాయో తీయండి. చిత్తశుద్ధి లేదు. ఇవాళ ఇంకొక మేడం ఒక్క నిమిషం నా మాట చెప్తా ఉన్నా, చిత్తశుద్ధి. అలాగే అబ్బాస్ గారు మీరు చెప్పండి, ఇందాక సలీం పాషా గారు మాట్లాడుతూ సీఎం చేయాలి అనుకుంటే హోమ్ మినిస్టరు లేకపోతే ఆ పార్టీలో ఉన్న నేతలు, ముస్లిం నేతలు అడ్డుకుంటారా? ఆయన చేయాలనే చిత్తశుద్ధి ఉండాలి అని అంటే, సరే టీఆర్ఎస్ పార్టీ అంటే అందులో కొంతవరకే స్థానం కల్పించారు, అది వేరు. ఎంఐఎం అనే ఒక పార్టీ హైదరాబాద్లో 7 సీట్లు వాళ్ళకి తప్ప ఇంకెవ్వరికి పోవు, వాళ్ళు తప్ప ఇంకెవ్వరు కాదు. అంత బలం ఉండి కూడా
మరి ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టుగా ఎప్పుడు ఎంఐఎం మీడియా ముందుకు కానీ లేకపోతే ప్రజల్లోకి కానీ ఇంత అన్యాయం జరుగుతోంది, సగానికి పైగా నిధులు వెనక్కి వెళ్ళిపోతున్నాయని ఏ రోజు పోరాటం చేసిన దాఖలాలు కానీ లేదా ఓల్డ్ సిటీ లాంటి ఏరియాని డెవలప్ చేయమంటూ ధర్నాలు చేసిన దాఖలాలు కానీ ఎక్కడ చూడలేదు. ఎందుకు ఆ పార్టీ కూడా ముస్లింలను విస్మరిస్తోంది? ఒకటి, ఈరోజు ఎంఐఎం అనేటువంటి పార్టీ ఏదైతుందో దాదాపు ఒక 4 దశాబ్దాలుగా హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కార్పొరేటర్ దగ్గర నుండి ఎంపీ వరకు వాళ్ళు అధికారంలో ఉన్నారు. అయితే ఆ పార్టీకి సంబంధించినటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థం కావాల్సింది ఏంటంటే, అది ఓల్డ్ సిటీని అభివృద్ధి చేయాలనేటువంటి దృక్పథం ఉన్నటువంటి పార్టీ కాదు. ఏ రోజు బడ్జెట్ గురించి వాళ్ళు పట్టించుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు. అసలు ఎంత బడ్జెట్ వస్తుంది, అసలు మైనార్టీ బడ్జెట్ ఏంటి, ఆ బడ్జెట్ వస్తే ఎక్కడ ఖర్చు చేయాలి, ఏ రకమైనటువంటిది చేయాలి లేదు. కనీసం హైదరాబాద్ జిల్లా ఉంది, ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఏరియాలో ఎంత బడ్జెట్ వస్తుంది, లేకుంటే ఒక ఎమ్మెల్యేకి ఎంత బడ్జెట్ వస్తుంది, ఒక ఎంపీకి ఎన్ని నిధులు వస్తాయి, ఆ వస్తే ఎట్లా మనం యూటిలైజ్ చేయాలి, లేదు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి దాంట్లో ఎంత బడ్జెట్ ఉంటుంది, ఆ బడ్జెట్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, ఈ రకమైనటువంటి అవగాహన ఉన్నటువంటి ఆ పార్టీ అది కాదు అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే మైనార్టీ సమాజానికి కూడా నేను ఒక విషయాన్ని విజ్ఞప్తి చేసుకోదలుచుకుంది ఏంటంటే, ఈరోజు ఎంఐఎం లాంటి పార్టీ ఏదైతే తను మైనార్టీల గురించి ఉన్నా అని చెప్పేసి ఏదైతుందో అది అబద్ధము. అది మైనార్టీల యొక్క అభివృద్ధి కోసం ఉన్నటువంటి పార్టీ కాదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో అంటగాగి ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాం. దాదాపు కాంగ్రెస్తో అదే పద్ధతిలో వాళ్ళు అంటగాగి ఉన్నారు. ఆ తర్వాత టీడీపీ అధికారంలో వస్తే టీడీపీతో ఉన్నారు. ఈరోజు టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే టీఆర్ఎస్తో అంటగాగి ఉండి వాళ్ళ ఏదైతే ప్రయోజనాలు ఉంటాయో వాళ్ళకు కావాల్సినటువంటి కాంట్రాక్ట్లో లేకుంటే ఏదైనా కాలేజీలో లేకుంటే ఇతర ఏదైనా పైరవీలకు సంబంధించినటువంటి వాళ్ళ ఆస్తులకు సంబంధించినటువంటి ఏమైనా ఉంటే అలాంటివి చూసుకుంటున్నారు తప్ప ఓల్డ్ సిటీలో విద్య గురించి కానీ వైద్యం గురించి కానీ లేదు అక్కడ ఉన్నటువంటి ప్రజల జీవితాల గురించి కానీ వాళ్ళు ఏ రోజు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. అందుకనే అక్కడ ఏదో మతం పేరుతోటి వాళ్ళని ప్రజలను మభ్యపెడుతూ ఆ రకంగా వాళ్ళ ఓట్లు తీసుకొని అధికారాన్ని అనుభవించడానికి ఉంది తప్ప ఆ పార్టీ ఓల్డ్ సిటీ అభివృద్ధికి లేదు అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే దానికి కూడా మనం చెప్తా ఉన్నాం. మామూలుగా ప్రజలకి మేము కూడా అప్పీల్ ఏం చేస్తున్నాం అంటే, మీరు ఎంఐఎంను ఇప్పటికీ మీరు నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులను మీరు నిలదీయండి. మా అభివృద్ధి సంగతి ఏంటి, మాకు ఇది వచ్చేటువంటి నిధుల సంగతి ఏంటి, మీరు అసెంబ్లీలో ఎందుకు మాట్లాడరు? అప్పుడప్పుడు ఏదో అక్బరుద్దీన్ ఓవైసీ ఏదో సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు. మొన్న రీసెంట్గా చెప్తా ఉన్నాడు, ఏమంటుండు, ఏదైతే మన మొక్కలు నాటడం కోసం హరితహారం కోసము 3,000 కోట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇది చేసింది. హరితహారం కోసం 3,000 కోట్లు, మామూలు మైనార్టీస్ కోసం 1,700 కోట్లేనా అని చెప్పేసి అడుగుతున్నాడు. మరి ఏం చేస్తున్నావు నువ్వు? అసలు నీ 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, నువ్వు ధర్నా చేయొచ్చు, అక్కడ అసెంబ్లీ బైకాట్ చేయొచ్చు, బయటకు వచ్చి నువ్వు నిలదీయొచ్చు. లేదు నీకు దాదాపుగా 30 మంది కార్పొరేటర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ పట్టుకొచ్చి నువ్వు ఇది చేయొచ్చు, జనాల్ని కదిలియొచ్చు, బడ్జెట్ సప్లాన్ కావాలని పోరాటం చేయొచ్చు. ఇవన్నీ చేయడానికి వాళ్ళకి అవకాశం ఉంది. కానీ అవేవి కూడా అంటే డెవలప్మెంట్ గురించి వాళ్ళ ఎజెండాలో లేదు. అందుకే ఎంఐఎం లాంటి పార్టీలను కూడా మీరు నిలదీయాలి, వాటికి సంబంధించినటువంటిది వాటిని చేయాలి, వాళ్ళను కూడా ఒత్తిడి చేసి ఆ రకంగా డెవలప్మెంట్ ఎజెండా వైపు వాళ్ళని తీసుకురావాల్సినటువంటి బాధ్యత మైనార్టీ సమాజం పైన ఉంటుంది అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా ఇప్పటిదాకా మన మిత్రుడు చెప్పాడు, టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నువ్వు ఆలోచన చేసి నేను ఇగో ఇన్ని ఇవ్వాలనుకుంటున్నా, ఇగో ఇట్లా డెవలప్ చేయాలనుకుంటున్నా, ఇగో నువ్వు ఇది చేయకుంటే అని చెప్పేసి ఒకవేళ వాళ్ళు అడ్డుపడితే మీరు చెప్పండి, సమాజం ముందు పెట్టండి. ఇగో ఇట్లా ఎంఐఎం నేను ఓల్డ్ సిటీని అభివృద్ధి చేయాలనుకుంటే ఎంఐఎం అడ్డుకుంటా ఉంది అని చెప్పేసి చెప్పండి, ఏముంది దాంట్లో, మైనార్టీస్ అర్థం చేసుకుంటారు కదా. ఆ రకంగా ఇప్పుడు ఈ మిగతా పార్టీలు కూడా ఆ రకమైనటువంటి ప్రయత్నము చేయట్లేదు. ఇప్పుడు ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి డెవలప్మెంటల్ ఇష్యూస్ కానీ లేదు మొత్తం మైనార్టీస్ సంబంధించినటువంటి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 46 లక్షల మంది మైనార్టీస్ ఉన్నారని చెప్పేసి మన 2011 లెక్కల ప్రకారంగా 46 లక్షల మంది ఉన్నారు. 46 లక్షల మందిలో దాదాపుగా 20 లక్షలకు పైగా నీకు వెనుకబడి ఉన్నారు అనేది మనకి అన్ని నివేదికలు చెప్తా ఉన్నాయి. చెప్పినప్పుడు నీవెందుకు దాని గురించి ఫైట్ చేస్తలేరు, ఎందుకు మీరు మాట్లాడట్లేదు? ఎందుకంటే ఒక పెద్ద సమూహము 4 కోట్లలో 46 లక్షలు అంటే మామూలు విషయం ఏం కాదు దాంట్లో. కాబట్టి ఇంత జనాభా విద్యలో వెనుకబడి ఉండి, ఉద్యోగాలలో వెనుకబడి ఉండి, సామాజికంగా వెనుకబడి ఉండి, అలాగే పేదరికంలో కునారిల్తా ఉంటే మనం బంగారు తెలంగాణ అంటున్నాం, ఇంకేదో అంటున్నాము, ఇవన్నీ ఎక్కడ సాధ్యమవుతాయి? కాబట్టి ఈ సమాజం గురించి కూడా మనం
చర్చ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మిగతా సమాజం కూడా దీని గురించి ఆలోచించాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం మేము. ఎందుకంటే మీరు అసెంబ్లీలో నిలదీయండి, ఇతర ఎమ్మెల్యేలు ఉంటారు, వాళ్ళ నియోజకవర్గాల్లో మైనార్టీస్ ఉన్నారు. కాబట్టి మీరు స్టడీ చేయండి. ప్రతి పట్టణానికి వెళ్తే మీరు ఎక్కడైనా వెళ్ళండి, ప్రతి పట్టణంలో ఒక ఓల్డ్ సిటీ అని ఉంటుంది కంపల్సరీ. అది హైదరాబాద్లో ఓల్డ్ సిటీ ఎట్లుందో ప్రతి పట్టణంలో ఓల్డ్ సిటీ అదే పరిస్థితి. ఏం డెవలప్ లేదు. మనం నిజామాబాద్ వెళ్ళండి, లేదు కరీంనగర్ వెళ్ళండి, లేదు మహబూబ్ నగర్ వెళ్ళండి, వరంగల్ వెళ్ళండి, హన్మకొండ వెళ్ళండి, ఎక్కడ వెళ్ళినా ఈరోజు మైనార్టీస్ ఉన్నటువంటి ప్రాంతంలో డెవలప్మెంట్ అనేది లేదు, అసలే జరగట్లేదు. ఇది మొదటిది. రెండోది, దాదాపుగా ఇప్పుడు 2016-17 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమని ప్రకటన చేసిందంటే, మీకు 50,000 నుండి 10 లక్షల వరకు లోన్లు ఇస్తాము, మీరు అప్లై చేసుకోండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన ఇచ్చింది. ఇస్తే 1,84,000 మంది 2016-17 ఆర్థిక సంవత్సరానికి అప్లై చేసుకున్నారు. 1,84,000 మంది అప్లై చేసుకున్నారు. నిరుద్యోగులు, చిన్న వ్యాపారాలు చేసుకునేటోళ్ళు. ఇప్పుడు 6 సంవత్సరాలు అవుతా ఉంది దగ్గర. ఈ 6 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లోన్లు ఏంటంటే కేవలం 8,000 శాంక్షన్ లెటర్స్ ఇచ్చింది. ఎక్కడ 1,84,000 మంది అప్లై చేసుకుంటే నువ్వు 8,000 మందికి శాంక్షన్ లెటర్స్ ఇస్తే ఆ 8,000 మందిలో గ్రౌండ్ అయినాయి 4,000 ఉన్నాయి అంతే. ఎందుకు మిగతా 4,000 మందికి రాలేదు అంటే బ్యాంక్స్ వీళ్ళకి లోన్ ఇవ్వడానికి సిద్ధంగా లేవు. ఇప్పుడు మొన్న కోవిడ్ వచ్చిన తర్వాత ఒక సర్వే జరిగింది, మొత్తం జరిగితే 68% మైనార్టీ కుటుంబాలు ఈరోజు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నాయి. ఎందుకు కూరుకుపోయినాయి అంటే గవర్నమెంట్ వైపు నుండి ఎలాంటి ఆర్థిక సహకారం అందట్లేదు. వాళ్ళని పట్టించుకుంటలేరు, బ్యాంకులు పట్టించుకోరు, ప్రభుత్వం పట్టించుకోదు. మరి ఎవరు వాళ్ళని ఇది చేయాలి అంటే అప్లిప్మెంట్ తీసుకురావాల్సినటువంటి బాధ్యత సమాజంలో ప్రభుత్వాలకు ఉండదా మరి? కాబట్టి ఆ విషయము వెంటనే ప్రభుత్వం దీని గురించి చర్చ చేయాల్సినటువంటి అవసరం ఉంది, దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. అందుకే మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వము ఏదైతే ఇప్పుడు దళిత బంధు అనేటువంటి స్కీమ్ పెట్టింది, మంచిది. దళితులు వెనుకబడి ఉన్నారు, వాళ్ళకి కంపల్సరీ ప్రభుత్వం నుండి ఆర్థిక సహకారం ఇస్తుంది, దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ మైనార్టీలకు ఏది? నువ్వు 10 లక్షలు అక్కడ ఇస్తున్నావు, నీవు దాదాపుగా ఈ బడ్జెట్లో 20,000 కోట్ల వరకు వాళ్ళు కేటాయించారు. నువ్వు ఎన్ని ఖర్చు చేస్తావు, ఎన్ని ఇస్తావు, కానీ ఇక్కడేమిస్తావు? మైనార్టీ బంధు అనేటువంటి పథకం లాంటిది ఒకటి పెట్టి ఎందుకు ఇప్పుడు అనౌన్స్ చేయండి మీరు. రేపు రంజాన్ ఇది అంటున్నారు కదా, ఈ సందర్భంగా మేము మైనార్టీ బంధు ఇస్తాం, ప్రతి మీ పేదోళ్ళకే ఇవ్వండి చెప్తున్నాం కదా. దాదాపు 8 లక్షల కుటుంబాలు పేద కుటుంబాలు ఉన్నాయి. ఆ 8 లక్షల కుటుంబాలకు సంబంధించినటువంటి లెక్కలు తీయండి. వాళ్ళు ఆటో కొనుక్కోవడానికో, లేదంటే ఒక చిన్న మెకానిక్ షెడ్ పెట్టుకోవడానికో, లేదంటే ఏదైతే చిన్న వ్యాపారాలు చేసుకుంటారో ఆ వ్యాపారాలు చేసుకోవడానికో, ఆ రకంగా ఏదో రకంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు కదా. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి పరిస్థితిని కల్పించడానికి ఎందుకు ఈ ప్రభుత్వం ఇచ్చేస్తూ ఉంది? అందుకనే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పరిస్థితి లేదు కాబట్టే ఈరోజు 22% మంది పిల్లలు బడికి వెళ్లకుండా ఈరోజు వాళ్ళు చిన్న పనులు చేసి బతకాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అలాగే 10వ తరగతి లోపే దాదాపు 65%, 70% డ్రాప్ అవుట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకటి చివరగా అబ్బాస్ గారు చెప్పండి, ఇప్పుడైతే మీరు ఆవాజ్ కానీ జాగ్ కానీ రేపు జరగబోయే ఇఫ్తార్ విందులను ముస్లిమ్స్ అంతా కూడా ఇఫ్తార్ విందులు కాదు, అభివృద్ధి దిశగా అడుగులు వేయడానికి స్వాగతిద్దాము, ఇఫ్తార్ విందులకు మనం వ్యతిరేకిద్దాము అని చెప్తున్నారు కదా. ఎంఐఎం ఇఫ్తార్ విందులు వ్యతిరేకిస్తుందా? ఎంఐఎం వెళ్తుంది కదా, వాళ్ళు అటెండ్ అవుతున్నారు, వాళ్ళు మొత్తము కలిసి చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటిది వాళ్ళకి అభివృద్ధి గురించి ఎంఐఎం దగ్గర ఎజెండా లేదు. అభివృద్ధి అనేటువంటి అంశాన్ని వాళ్ళు పట్టించుకోరు. అందుకనే జనాన్ని వాళ్ళు సైడ్ ట్రాక్ చేస్తూ ఉన్నారు. ఆ రకంగా చేస్తున్నారు కాబట్టి దాన్ని కూడా మనం ఎంఐఎం అనేటువంటి దాన్ని కూడా ముస్లిం సమాజం దాన్ని తిరస్కరించాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. అది థ్యాంక్ యూ అబ్బాస్ గారు, థ్యాంక్ యూ సలీం పాషా గారు ఈ చర్చా వేదికలో పాల్గొన్నందుకు. మొత్తానికి మైనారిటీలకు సంబంధించి ఈరోజు ఒక ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారే తప్ప మైనారిటీ సంక్షేమం కోసం ప్రభుత్వాలు పట్టించుకుంది లేదు, మైనారిటీ పార్టీలు కూడా పట్టించుకుంది లేదు. ప్రజల్లోకి పార్టీలు వచ్చి మత చిచ్చు రేపుతున్నాయే తప్ప దాన్ని రాజకీయంగా లబ్ధి పొందడానికి ఉపయోగించుకుంటున్నాయే తప్ప ప్రజల ప్రయోజనాలను సాధించుకున్న తెలంగాణలో 8 ఏళ్లుగా కూడా మట్టి కరిపిస్తూనే ఉన్నాయి. 8 ఏళ్లుగా ఆశగా ఎదురు చూస్తున్న మైనారిటీలకు సంబంధించి ఇంచు కూడా ముందుకు కదలలేదు. వీటన్నిటికంటే బాధాకరమైన విషయము ఏంటి అంటే, కనీసం ఇంటికి భోజనానికి పిలిచినప్పుడు కడుపు నిండా
భోజనం పెట్టి పంపించడం మన ధర్మం. అంతేకాని వాళ్ళ సొమ్ము తీసుకొని వాళ్ళకే విందులు ఇస్తున్నట్టుగా దాని మీద మన ఫోటోలు వేయించుకొని పబ్లిసిటీ చేసుకొని రాజకీయ లబ్ధి పొందాలి అనుకుంటోంది ఈరోజు ప్రభుత్వం కానీ పార్టీలు కానీ. అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏదైనా ఉంటుందా? సంవత్సరానికి ఒక్కసారి వచ్చే రంజాన్ టైంలోనే ముస్లిమ్స్ గుర్తొస్తారు, 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎన్నికల టైంలోనే మైనారిటీలు గుర్తొస్తారు. ఆ మిగిలిన టైంలో మైనారిటీలు ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళ ఉపాధి ఏంటి, వాళ్ళ బ్రతుకు తెరువు ఏంటి అనేది ఎందుకు కనిపించట్లేదు? 8 ఏళ్లలో కూడా సైకిల్ షాప్ రిపేర్లలోనో లేకపోతే ఫుట్పాత్ మీద పూలు అమ్ముకోవడానికో లేకపోతే ఇంకో పని చేయడానికో మైనారిటీలే ఎక్కువగా ఎందుకు కనిపిస్తున్నారు? ఆ దిశగా మైనారిటీ నాయకులకు వాళ్ళు కనిపించట్లేదా? మీరు మా డబ్బులు పెట్టుకు చేసుకునే విందులకు కూడా మీరు ఆంక్షలు విధించడం అనేది నిజంగా సోద్యంగా ఉంది. ముఖ్యమంత్రి గారు టోపీ పెట్టుకొని ఖర్జూరా తినడం కాదు, మా నెత్తి మీద టోపీలు పెట్టాలి అనుకునే మీ ఐడియాని మార్చుకొని ఒక్కరోజు ఖర్జూరా కాదు, ప్రతిరోజు మా కుటుంబంతో కలిసి నవ్వుకుంటూ భోజనం చేయడానికి కావాల్సిన ఉపాధిని, మా పిల్లల్ని విద్యావంతులు చేసి చైతన్యం చేసి ముందుకు వెళ్ళడానికి కావాల్సిన అవకాశాలను కల్పించండి. ఇఫ్తార్ విందులతో మభ్యపెట్టే ప్రయత్నం చేయకండి అంటూ కూడా చాలా క్లియర్గా ఈరోజు మైనారిటీ నాయకులు కోరుకోవడం జరుగుతుంది. చూద్దాం రేపటి ఇఫ్తార్ విందులోనైనా మైనారిటీ సంక్షేమానికి సంబంధించి ఎంతో కొంత కట్టుబడి ఉండి మైనారిటీ నాయకులు చేస్తున్న పోరాటానికి స్పందించి మైనారిటీల అభివృద్ధికి సంబంధించి ఏదైనా ప్రకటన చేస్తారేమో అని కొంత ఆశగా అయితే ఎదురు చూస్తున్నారు. మరి ఈ ఆశను కూడా నిరాశ చేస్తారా, ఈ ఆశనైనా నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారా అంటే రేపటి ఇఫ్తార్ విందు వరకు మనందరం వెయిట్ చేయాల్సిందే. ఇక ఇది ఇవాళ చర్చ అంశం. మరిన్ని అప్డేట్స్తో మేము ఉంటాం. స్టే విత్ us.